రోడ్లకి సంబంధించి పన్నులైతే తప్పవు. అయితే అది పన్ను అనకూడదు, టోల్ గేట్ అనాలి. ఇది నిన్న అసెంబ్లీ వేదికగానే చంద్రబాబు గారు చెప్పారు. అయితే అది ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేయలేదు. అంటే భారాలు పడే వాటిని హైలైట్ చేయదు. అదే సందర్భంలో తెలివిగా ఇప్పుడు సాగునీటికి సంబంధించిన 25 ఏళ్ల పాటు డబ్బులు వసూలు చేసుకోవడం అంటే అది కొత్త బాధుడు. అది కానీ 70,000 కోట్లతో ప్రాజెక్టులు బాగుపడుతున్నాయి అన్న కోణంలో రాసుకొస్తారు. ఇప్పుడు తాజాగా వచ్చే జనవరి కల్లా రాష్ట్రంలో రహదారుల మీద అన్ని గంటలు పూర్తి చేయాలని జనవరిలో పండుగ సందర్భంలో రాష్ట్రానికి వచ్చే వాళ్ళకి మెరుగైన రహదారులు కనిపించాలి లక్ష్యంతో మరమ్మతులకు 850 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి. లక్షల సంఖ్యలో గుంతలు పడ్డాయి. అయితే వాటిని పూర్తి చేందుకు అయ్యే ఖర్చు మొత్తం స్థానిక ప్రజల నుండి వసూలు చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ ఒకటి నిన్న చంద్రబాబు గారు చెప్పింది సాక్షి ఇంకో కోణంలో కొంత వక్రీకరించింది. కానీ అసలు పాయింట్ ఆయన చెప్పేది ఏంటి, మంత్రదండం లేదు, మనం ఖచ్చితంగా ఒక ప్రయోగం చేద్దాం, గోదావరి జిల్లాలని దీనికి ప్రయోగంగా చేద్దాం, గోదావరి జిల్లా ప్రజల్ని మీరు ఒప్పించండి, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రోడ్లు అక్కడ టోల్గేట్లు వసూలు చేసుకుని అక్కడ గుంటలు పూడ్చి రోడ్లు వేసుకుని టోల్గేట్లు వసూలు చేసుకునేటట్టు దానికి కొంత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇద్దాం, అట్లాగా అక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేద్దాం అన్నటువంటి. అంటే ఇకపై అయితే ఇందులో 2 వీలర్లు, ఆటోలు, ట్రాక్టర్లు ఇట్లాంటి వాటికి కాకుండా మిగతా వెహికల్స్కి అంటే కార్లు, లారీలు, బస్సులు అట్లాంటి వాటికి వసూలు చేద్దాం అన్నటువంటిది ప్రతిపాదన ఆయన చేస్తున్నది.